Never stop learning, never stop growing. Hi friends, thank you so much for clicking on this video. Welcome to Smile YouTube channel, easy way to learn English. So in this video we are going to learn the best topic and a very important topic where each and every English speaker must learn. And you know the topic also. The topic is nothing but if conditions. సో ఇంగ్లీష్ భాషలో ఇఫ్ కండిషన్స్ ఏంటి, అసలు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఈ ఇఫ్ కండిషన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఏ సందర్భాల్లో ఏ విధంగా ఏ కండిషన్ అనేది ఉపయోగించాలి, తప్పకుండా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇఫ్ యూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. So try to follow my YouTube channel. So try to subscribe, like, comment and share with your friends. వీలైతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఎందుకంటే వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఎనీ వీడియో యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్. ఓకే, Never stop learning, never stop growing. ఓకే. సో ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? సో ఇఫ్ కండిషన్ ఇస్ నథింగ్ బట్, కండిషన్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. కండిషన్ అంటే ఏం లేదంటే ఒక పని జరిగితే ఇంకో పని జరుగుతుంది, దాన్ని కండిషన్ అంట. ఇది జరిగితే ఇంకోటి జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కండిషన్స్ అనేది ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ భాషలో మనకి ఇఫ్ కండిషన్ ఉందండి. ఆ ఇఫ్ కండిషన్ టోటల్గా 4 కండిషన్స్ ఉన్నాయి. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ కండిషన్. ఈ 4 కండిషన్స్ కూడా కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. హౌ టు యూజ్ దెమ్, వాటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఏంటి కంపల్సరీగా తెలుసుకోవాలి. వీటిలో మనం ఫస్ట్ 2 కండిషన్స్ మనం నేర్చుకుందాం, జీరో కండిషన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కండిషన్. సో టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ట్రై టు వాచ్ ఇట్ క్లియర్లీ వితౌట్ స్కిప్పింగ్. ఓకే, సో జీరో కండిషన్ అంటే ఏంటి? సో జీరో కండిషన్ ఇస్ నథింగ్ బట్, ఏదైనా ఒక పని జరిగితే ఇంకో పని కంపల్సరీగా జరుగుతుంది. ఏదైనా ఒక పని జరిగితే ఇంకో పని కంపల్సరీగా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఇక్కడ జీరో కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ సీన్ ఆన్ ద బోర్డ్. ఇవి ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటాయి, ఎప్పుడు కూడా మారవు. వాటినే మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని అంటాం. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే, ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్, ఇట్ డ్రాప్స్. ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్ ఇట్ డ్రాప్స్, ఆర్ ఇట్ డ్రాప్స్ ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ కండిషన్ అనేది మనం ముందులోనే ఉపయోగించుకోవచ్చు లేదా మధ్యలో ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో ఇఫ్ కండిషన్ అనేది ముందుగా ఉపయోగిస్తాం. ఇఫ్ యూ లీవ్ ది ఆబ్జెక్ట్ ఇట్ డ్రాప్స్. అదేవిధంగా ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్. అది ఎప్పుడు కూడా మారదండి. ఇందులో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పని జరిగితేనే ఇంకో పని జరుగుతుంది, దాన్నే కండిషన్ అని అంటాం. కంపల్సరీగా జరుగుతుంది అనేటప్పుడు మనం జీరో కండిషన్ అనేది ఉపయోగించాలి. దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ V1 or VS ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ if ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 or VS ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 VS వచ్చేసరికి సింగులర్ అయితే S ఫామ్ ఉపయోగిస్తాం, ప్లూరల్ అయితే V1 ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ సింగులర్ ఇఫ్ యూ ఉంది కాబట్టి ఫ్రీజ్ అన్నాం, ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి S ఫామ్ ఉపయోగించాం. ఇట్ డ్రాప్ అనకూడదండి, ఇట్ డ్రాప్స్ అనాలి. షీ డ్రాప్స్, హీ డ్రాప్స్. IVUD వచ్చేసరికి V1 ఫామ్ ఉపయోగిస్తాం, ఈ షీట్ వచ్చేసరికి S ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. జీరో కండిషన్ ఎప్పుడు ఉపయోగిస్తామనండి, ఏదైనా ఒక పని జరిగితే ఇంకో పని కంపల్సరీగా జరుగుతుంది అనే సందర్భాల్లో మనం జీరో కండిషన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫస్ట్ కండిషన్. ఇది ఏంటంటే, ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ఆర్ జరిగితే ఇంకో పని జరగడానికి అవకాశం ఉంది, జరగకపోవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 or VS ప్లస్ ఆబ్జెక్ట్. యాజ్ యూజువల్ V1 అంటే సింగులర్ అండి, అదే బేస్ ఫామ్ అంటాం. VS వచ్చేసరికి S ఫామ్. ఈట్స్, వాక్స్, ప్లేస్. అదే హీ షీ ఇట్ అనేది ఇక్కడ ఉపయోగిస్తే S ఫామ్ ఉపయోగిస్తాం. IVUD ఉపయోగిస్తే ఇక్కడ మనం V1 ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. If she works hard, if you work hard, or if he works hard,
హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ సింగులర్ నేమ్ వచ్చేటప్పుడు ఎస్ ఫామ్ ఉపయోగిస్తాం. ఐవి యూదే వచ్చేసరికి వి1 ఫామ్ ఉపయోగిస్తాం. ఇక్కడ వచ్చేసరికి అన్నిటికీ కూడా ఒకే సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. నువ్వు వస్తే నేను వస్తాను, ఇఫ్ యూ కమ్ ఐ విల్ కమ్. నువ్వు అడిగితే నేను చెప్తాను, ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ టెల్. ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. కష్టపడినంత మాత్రాన సక్సెస్ వస్తుందండి. వచ్చే అవకాశం ఉంది, రాకపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. చదివినంత మాత్రాన మంచి మార్కులు వచ్చేస్తాయా? నో. అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉంది, రాకపోవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ ఇన్ఫార్మ్ మీ ఐ విల్ డూ సంథింగ్. నువ్వు నాకు తెలియజేస్తే నేను ఏదో ఒకటి చేస్తాను. చేయడానికి అవకాశం ఉంది, చేయకపోవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. And whenever if any condition that happens, ఏదైనా ఒక పని జరిగితే ఇంకో పని కంపల్సరీగా జరుగుతుంది అనే సందర్భాల్లో మాత్రమే మనం జీరో కండిషన్ ఉపయోగిస్తాం. ఒక పని జరిగి ఇంకో పని జరగడానికి అవకాశం ఉంది, జరగకపోవడానికి అవకాశం ఉండేటప్పుడు మనం సెకండ్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ రెండు సెంటెన్స్ స్ట్రక్చర్స్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి విల్ అనేది వస్తుంది. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వి1 ఆర్ విఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ అనేది మనం బిగినింగ్లోనే ఉపయోగించవచ్చు, లేదనో మధ్యలోనే ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా కండిషన్ చెప్పేటప్పుడు ఇఫ్ చెప్పాలి. కండిషన్ జరిగిన తర్వాత జరిగే పనికి మాత్రం మనం వేరే సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది చెప్పాలి. ఐ విల్ కమ్ ఇఫ్ యూ కమ్. నువ్వు వస్తే నేను వస్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి, ఇట్ డ్రాప్స్ ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్ను వదిలేస్తే. అందుకే ఇక్కడ ఉపయోగించాలి, ఆబ్జెక్ట్ను వదిలేస్తే పడిపోతుంది. అదేవిధంగా ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఈ పని జరిగితే ఇంకో పని జరుగుతుంది. ఏంటది? ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్. అదేవిధంగా ఇక్కడ యూ విల్ గెట్ సక్సెస్. ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే రావచ్చు, రాకపోవచ్చు. అలాగే ఆలోచించి చెప్పేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా కండిషన్ ఏంటి? ఇఫ్ యూ ఇన్ఫార్మ్ మీ, నువ్వు ఇన్ఫార్మ్ చేస్తే, అది జరిగితే కండిషన్ ఐ విల్ కమ్, నేను వస్తాను. ఆర్ ఐ విల్ వాట్ ఎవర్ యూ కెన్ యూజ్ ఇట్. ఇఫ్ యూ ఇన్ఫార్మ్ మీ ఐ విల్ డూ ఇట్ ఆర్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. Still, if you have any doubt, please leave a comment and definitely I'll make you understand this topic without any doubt. So thank you friends, thank you so much for watching this video. Still, if you did not subscribe my channel, try to subscribe, like, comment and share with your friends. వీలైతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Never stop learning, never stop growing.